ఏంటి బాబాయ్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? చేతిలో ఉన్నదేంటి? అదేరా సురేష్, మన భారత ఎన్నికల సంఘం వారిచ్చిన గణన ఫామ్ ఎలా పూర్తి చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను. ఏ బాక్స్ ఎవరికి వర్తిస్తుంది, ఏ వివరాలు ఎక్కడ రాయాలో అస్సలు తెలియటం లేదు. చాలా సింపుల్ బాబాయ్. ఈ ఫామ్ నింపడం పెద్ద కష్టమేమీ కాదు. నేను క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా విను. మొదటిగా ఈ ఫామ్ పై భాగంలో నీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫామ్ యొక్క కుడి వైపున ఒక బాక్స్ ఉంటుంది కదా, అక్కడ ప్రస్తుతం ఉన్న నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించాలి. మరి కింద 3 పెద్ద బాక్సులు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి? ఈ ఫామ్ ను 3 బాక్సులుగా విభజించారు. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. మొదటి బాక్స్ అనేది నీ వ్యక్తిగత వివరాల కోసం, అంటే ఓటర్ యొక్క ప్రస్తుత పూర్తి వివరాలు ఇందులో రాయాలి. ఇందులో ఏమేమి రాయాలి సురేష్? నీ పుట్టిన తేదీ, నీ ఆధార్ నంబర్, నీ మొబైల్ నంబర్, మీ తండ్రి లేదా సంరక్షకుని పేరు, మీ తండ్రి గారి ఓటు గుర్తింపు కార్డు నంబర్, మీ తల్లి పేరు, మీ తల్లి గారి ఓటు గుర్తింపు కార్డు నంబర్. ఒకవేళ పెళ్లైన వాళ్లైతే ఏం చేయాలి? నీకు పెళ్లి అయ్యుంటే మీ భాగస్వామి పేరు రాయాలి. అలాగే వారి ఓటు గుర్తింపు కార్డు నంబర్ కూడా వేయాలి. ఒకవేళ పెళ్లి కాకపోతే ఆ కాలంను ఖాళీగా వదిలేయాలి. సూపర్. మొదటి బాక్స్ చాలా క్లియర్ గా అర్థమైంది. మరి ఈ రెండో బాక్స్ ఎవరి కోసం? ఇది బాగా గుర్తుపెట్టుకో బాబాయ్. 2002 సంవత్సరం నాటికే నీకు ఓటు హక్కు ఉంటే అప్పటి SIRల జాబితా వివరాల ప్రకారం ఈ రెండో బాక్స్ ను పూర్తి చేయాలి. అంటే ఏమేమి వివరాలు ఇవ్వాలి? ఇందులో ఈ క్రింది వివరాలు రాయాల్సి ఉంటుంది: నీ పేరు మరియు నీ ఓటు గుర్తింపు కార్డు నంబర్, బంధువు పేరులో తల్లి లేదా తండ్రి పేరు మరియు వారితో నీకున్న బంధుత్వం, తల్లి లేదా తండ్రి అని రాయాలి. మీ జిల్లా మరియు రాష్ట్రం పేరు, మీ శాసనసభ నియోజకవర్గం పేరు మరియు దాని సంఖ్య, భాగం సంఖ్య అంటే మీ ఏరియా బూత్ నంబర్ వేయాలి. క్రమ సంఖ్య అంటే 2002 ఓటర్ లిస్టులో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి. 2002 నాటికి ఓటు ఉంటేనే ఈ రెండో బాక్స్ నింపాలన్నమాట. ఒకవేళ అప్పటికి నాకు అసలు ఓటే లేకపోతే? సరిగ్గా అక్కడే మూడో బాక్స్ వస్తుంది బాబాయ్. 2002 నాటికి నీకు ఓటు గుర్తింపు కార్డు లేనట్లయితే మీ తల్లిదండ్రులు లేదా తాతయ్య నానమ్మలకు భారతదేశంలో ఎక్కడున్నా సరే వారి గత 2002 నాటి SIR ఓటర్ లిస్ట్ వివరాలను ఈ మూడో బాక్స్ లో చేర్చాలి. అంటే నా వివరాలు కాకుండా మా నాన్నగారి లేదా తాతగారి వివరాలు రాయాలా? ఎలాగో కొంచెం వివరంగా చెప్పు. అవును, ఉదాహరణకు మీ నాన్నగారి వివరాలు రాస్తున్నావనుకో, పేరు అని ఉన్న చోట మీ తండ్రి పేరు రాయాలి. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు ఉన్న చోట మీ తండ్రి గారి ఓటు గుర్తింపు కార్డు నంబర్ వేయాలి. బంధువు పేరు ఉన్న చోట మీ తండ్రి గారి నాన్నగారి పేరు, అంటే నీకు తాతగారు అవుతారు కదా, వారి పేరు రాయాలి. బంధుత్వం దగ్గర తండ్రి అని రాయాలి. ఆ తర్వాత మీ జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గం పేరు మరియు నియోజకవర్గం సంఖ్య రాయాలి. చివరగా 2002 నాటి ఓటర్ లిస్టులోని భాగం సంఖ్య అంటే బూత్ నంబర్ మరియు క్రమ సంఖ్య అంటే సీరియల్ నంబర్ వేయాలి. చాలా బాగా చెప్పావురా సురేష్. ఇప్పుడు నా క్లారిటీ వచ్చింది. బాబాయ్, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఈ ఒక్క చిన్న రూల్ గుర్తుపెట్టుకో. 2002లో నీకు ఓటు ఉంటే కేవలం 1 మరియు 2 బాక్సులు మాత్రమే పూర్తి చేయాలి. మూడో బాక్స్ వదిలేయాలి. 2002లో నీకు ఓటు లేకపోతే కేవలం 1 మరియు 3 బాక్సులు మాత్రమే పూర్తి చేయాలి. రెండో బాక్స్ వదిలేయాలి. ఎంత సింపులో అనవసరంగా కంగారు పడ్డాను. ఇప్పుడే ఈ ఫామ్ నింపేస్తాను.